రైట్, మొత్తంగా కొద్దిసేపటి క్రితమే డాకింగ్ ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా ముగ్గురు వ్యోమగాములు ISS లోకి అడుగు పెట్టేశారు. కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లింది యాక్సియం-4. యాక్సియం-4 నుంచి మరో సందేశం కూడా తాజాగా అందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు వాళ్ళు పరిశోధనలు చేయనున్నారు. ఇంతకుముందు ISS తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే విజయవంతమైంది. కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లింది యాక్సియం-4. యాక్సియం-4 నుంచి మరో లేటెస్ట్ సందేశం అయితే వచ్చింది. ప్రస్తుతం భూకక్షలో వ్యోమనౌకలో తిరుగుతున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. భారరహిత స్థితిలో ఎలా నడవాలో ఒక చిన్నపిల్లాళ్లా నేర్చుకుంటానంటూ ఉద్విగ్నంగా చెప్పారు. ఇక తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని కూడా చెప్పారు. ఇదో గొప్ప ప్రయాణం, గొప్ప అనుభూతి అని కూడా తెలిపారు. ఇక 30 రోజుల క్వారంటైన్ తర్వాత ISS కు చేరుకున్నామని, అందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయాణంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా నిన్న మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లా సహా మొత్తం 4 వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. ఈ వ్యోమనౌక ISS తో అనుసంధానమైంది. ఈ బృందం అక్కడ 14 రోజుల పాటు ఉండి పలు కీలక పరిశోధనలు అయితే చేపట్టనుంది. ఇక దాదాపు 41 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి అడుగు పెట్టేశాడు. సో మొత్తంగా ఈ 14 రోజుల ప్రయోగాలనేవి చాలా కీలకం కానున్నాయి. ఇక అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. మొత్తంగా అక్కడ అంతరిక్షంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. సో అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు అలవాటు పడి ఆ ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి క్వారంటైన్లో నిపుణులు వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. భారతీయుడు 41 సంవత్సరాల తర్వాత మొత్తంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టాడు. అంతరిక్షంలోకి అడుగు పెట్టి 14 రోజులు పరిశోధనలు చేయబోతున్నాడు. ఇక ఈ టీం మొత్తానికి కూడా శుభాంశు శుక్లానే నేతృత్వం వహించబోతున్నాడు. ఈ 14 రోజుల పరిశోధనలు అనేవి ప్రపంచ దేశాలకు చాలా కీలకం కానున్నాయి. అదేవిధంగా భారత్ చేపట్టబోయే గగనయాన్కు సంబంధించి కూడా ఈ ప్రయోగం చాలా కీలకం కానుంది. ఇస్రో, నాసా సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. భారత సర్కార్ కూడా కొన్ని కోట్ల రూపాయలను ఈ ప్రయోగం కోసం వెచ్చించింది. మొత్తంగా ఈ ప్రయోగం ద్వారా గగనయాన్కు సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పరిశోధనలు అయితే జరగనున్నాయి. శుభాంశు శుక్లా 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు చేయనున్నాడు. ముఖ్యంగా మొక్కలు గ్రావిటీకి సంబంధించి అక్కడ ఎలా పెరుగుతాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా తను అధ్యయనం చేయబోతున్నట్టు తెలుస్తుంది. సూక్ష్మ మొక్కలకు సంబంధించి ఈ అధ్యయనం కొనసాగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా 14 రోజుల పాటు ఈ బృందం అక్కడే ఉంటుంది. పలు కీలక పరిశోధనలు చేసిన తర్వాత బృందం మరలా తిరిగి రానుంది. దాదాపు 41 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయుడైతే ఎట్టకేలకు అడుగు పెట్టాడు. కొద్దిసేపటి క్రితమే మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూసాం. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్ గా పూర్తి కావడంతో, అదేవిధంగా అంతరిక్ష కేంద్రంలోకి, అంతర్జాతీయ అంతరిక్ష స్పేస్ లోకి శుభాంశు శుక్లా అడుగు పెట్టడంతో ఆ కుటుంబం అంతా కూడా ఉద్విగ్నానికి లోనయ్యారు. వాళ్ళ తల్లిదండ్రుల ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పాలి. మనం ఐన్యూస్ స్క్రీన్ పై విజువల్స్ ని చూస్తున్నాం. ఇక ఒక్కొక్కరుగా అక్కడకు వెళ్తూ ఉన్నారు. ఇక డాకింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ అంతరిక్ష కేంద్రంలోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రయోగాలు అయితే మొదలు కాబోతున్నాయి. అక్కడ ఏం చేయబోతున్నారు, ఎటువంటి ప్రయోగాలు చేయబోతున్నారు, రాబోయే తరాలకు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రయోగాలకు ఆ ప్రయోగాలు ఏ విధంగా దిక్సూచిగా మారబోతున్నాయి అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ గానే మారిపోయింది. ప్రతి దేశం కూడా ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న రోజుల్లో ప్రయోగాలు చేపట్టాలంటే, అంతరిక్ష కేంద్రానికి సంబంధించి అంతరిక్షంలో ప్రయోగాలు చేపట్టాలంటే ఈ మిషన్ అనేది చాలా కీలకం కానుంది. అందుకోసం ఈ మిషన్ పై ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక అటువంటి మిషన్ కి మన భారతీయుడు శుభాంశు శుక్లా నేతృత్వం వహించడం మనందరికీ కూడా ఒక గర్వకారణంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా ఈ ప్రయోగం ద్వారా, యాక్సియం-4 ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా విషయాలను అంతరిక్షం నుంచి రాబట్టేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయి ఆ ప్రయోగాలు ఏంటి అనేది కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా డాకింగ్ ప్రక్రియ అయితే సక్సెస్ఫుల్ గా పూర్తయిందనే చెప్పాలి. ఆ సక్సెస్ఫుల్ గా డాకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సో డాకింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీరు చేరుకున్నారు. ఇక కేంద్రంలోకి చేరుకోవడంతో మొత్తంగా ప్రయోగాలైతే మొదలు పెట్టే దిశగా అడుగులైతే వేస్తూ ఉన్నారు. సో ఏం జరగబోతుంది, ఏంటి, ఎటువంటి ప్రయోగాలు చేస్తారు, ఆ ప్రయోగాల వల్ల రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా
అందరికీ ఉపయోగపడే ప్రయోగాలు, అదేవిధంగా అంతరిక్ష కేంద్రంలో భవిష్యత్తులో ఎటువంటి ప్రయోగాలు చేయాలి, ఇంకా రానున్న రోజుల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా కొన్ని కీలక అంశాలు అయితే అంతరిక్షం నుంచి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాలపై అయితే మొత్తంగా ఒక క్లియర్ కట్గా అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చాయి. ఒక దేశం మరొక దేశంతో చర్చలు జరిపి అదేవిధంగా సంయుక్తంగా కూడా ప్రయోగాలు చేస్తున్నారు. అంతరిక్షంలో ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించే దిశగా వడివడిగా అడుగులైతే పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగానే ఉండబోతున్నాయి. దానికి మన ఇస్రో సంబంధించి కూడా ఇస్రో చాలా కీలక బాధ్యతలు నెరవేరుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రో ప్రయోగాల వైపు ఆసక్తి చూపిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో మొత్తంగా డాకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఒక్కొక్కరుగా స్పేస్ సెంటర్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఒక్కొక్క వ్యోమగామి కూడా స్పేస్ సెంటర్లోకి వెళ్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. మనం అక్కడ గ్రావిటీకి సంబంధించి కూడా విజువల్స్లో మనకు క్లియర్ కట్గా పిక్చర్స్ అయితే కనపడుతూ ఉంటాయి. సో మొత్తంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అయితే వ్యోమగాములు సురక్షితంగా చేరుకున్నారు. 14 రోజుల పాటు వివిధ అంశాలపై వారు పరిశోధనలు చేయబోతూ ఉన్నారు. ఒక రకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తంగా స్పేస్లో ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించే దిశగా ఈ మిషన్ని చెప్తూ ఉన్నారు. ఈ మిషన్ అనేది చాలా కీలకం కానుంది భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు సంబంధించి. ఇక భారత విషయానికి వస్తే భారత్ ఫ్యూచర్లో చేపట్టబోయే గగనయాన్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఈ మిషన్ చాలా ఉపయోగపడనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులోనూ ఈ మిషన్ కి కెప్టెన్ గా భారత వ్యక్తి శుభాంశు శుక్లా ఉన్నారు. ఈ శుభాంశు శుక్లా రేపు గగనయాన్ కు సంబంధించి కూడా చాలా కీలక ప్రయోగంలో పాలు పంచుకోబోతున్నారు. ఇది తనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా చెప్పవచ్చు. అక్కడ మనం చూస్తున్నాం మరొక వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకుంటూ ఉన్నారు. సో మొత్తంగా ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి చేరుకోవడంతో. ఇక ప్రయోగాలకు నాంది పలకబోతున్నారు. ఏదైతే వాళ్ళు మిషన్ అనుకున్నారో ఆ మిషన్ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే ముందు వాళ్ళు స్పేస్ సెంటర్లోకి చేరుకోవాలి. ఆ చేరుకునే ప్రక్రియ అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంది. ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. డాకింగ్ అనేది మొత్తం ఈ ప్రయోగంలో చాలా కీలకంగా చెప్తూ ఉంటారు. సో ప్రయోగం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్డాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరలా వాళ్ళు ఈ క్యాప్సూల్లోకి వస్తారు. ఆ క్యాప్సూల్ నుంచి వాళ్ళు భూమికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 14 రోజుల పాటు మాత్రం వాళ్ళు అక్కడ ప్రయోగాలు చేయబోతున్నారు. డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. కొద్దిసేపటి క్రితమే నాసా ఈ విషయాన్ని ప్రకటించింది. సో ఐఎస్ఎస్ లోకి శుభాంశు శుక్లాతో పాటు 3 వ్యోమగాములు సురక్షితంగా చేరుకున్నట్టు అటు నాసా ఇటు ఇస్రో కూడా ప్రకటించేశాయి. సో ఐఎస్ఎస్ లోకి శుభాంశు శుక్లా తన 3 వ్యోమగాముల బృందంతో చేరుకున్నారు. ఆ బృందంతో గడపడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సో రానున్న రోజుల్లో ఈ ప్రయోగాలు ఖచ్చితంగా భారత్ కు ఉపయోగపడతాయని కూడా శుభాంశు శుక్లా చెప్పారు. ఇక కొద్దిసేపటి క్రితం డాకింగ్ ప్రక్రియను తన కుటుంబం అంతా కూడా వీక్షించింది. వారందరూ కూడా ఆనందాన్ని పంచుకున్నారు. యావత్ భారతావని కూడా ఉప్పొంగిపోయింది. 41 ఏళ్ల తర్వాత భారత వ్యక్తి స్పేస్ సెంటర్లోకి అడుగు పెట్టడంతో భారత్లో సంబరాలు జరుపుకున్నారు. మొత్తంగా ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ 14 రోజులు ప్రయోగాలు చేయబోతున్నారు. ఈ 14 రోజుల ప్రయోగాలనేవి మనకు అత్యంత కీలకం కానున్నాయి. మనతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ప్రయోగంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఐఎస్ఎస్లోకి వెళ్ళిన తొలి భారతీయుడుగా కూడా మనం చూడొచ్చు. ఐఎస్ఎస్తో విజయవంతంగా ఫాల్కన్ 9 అయితే అనుసంధానం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్లా సగర్వంగా అడుగుపెట్టారు. తన వీపుపై భారత మువ్వెన్నెల జెండాను తీసుకెళ్లారు. నా వీపుపై ఉన్నది భారత మువ్వెన్నెల జెండాతో పాటు భారతీయుల ఆశలు ఆకాంక్షలు కూడా నేను మోసుకెళ్లాను. ఆ ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగానే నా అడుగులు వడివడిగా పడుతూ ఉంటాయి. సో అంతరిక్షంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నడక అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఒక చిన్న పిల్లాళ్ళ నేను ఇక్కడ నడక నేర్చుకుంటున్నానని కూడా చెప్పారు. అంతరిక్షంలోకి మువ్వెన్నెల జెండాతో పాటు హంసను కూడా తీసుకువెళ్లారు. ఒక హంస బొమ్మను కూడా అక్కడికి తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా ఎన్నో ప్రయోగాలు చేయబోతున్నారు. ఎన్నో రహస్యాలను ఛేదించే దిశగా కూడా ఈ బృందం అడుగులు వేయబోతోంది. ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్లా అడుగు పెట్టడంతో అంత ఆనందమైతే వ్యక్తం చేస్తున్నారు. 14 రోజుల పాటు ఐఎస్ఎస్ లో శుక్లా బృందం ఉండబోతుంది. రకరకాల ప్రయోగాలు చేయబోతున్నారు. ఆ ప్రయోగాలు చాలా కీలకం కానున్నాయి. అక్కడి నుంచి వాళ్ళు పంపించే డేటా అనేది శాస్త్రవేత్తలకు చాలా కీలకం కానుంది. ఆ డేటాను విశ్లేషించడం ద్వారా అంతరిక్షంలో ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించే దిశగా శాస్త్రవేత్తలు అయితే అడుగులు వేస్తున్నారు. ప్రతి మినిట్ కూడా అక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. కొన్ని
కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తూ ఉంటాయి ప్రపంచ దేశాలు. ఆ ప్రపంచ దేశాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి ప్రయోగాలు చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అంతే కీలకంగా ఉంటుంది. సో అటువంటి ప్రక్రియలో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రహస్యాలను ఛేదించే సందర్భాలకు సంబంధించి కానీ ప్రయోగాలకు సంబంధించి కానీ కూడా ప్రతిదీ కూడా ఒక ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఆ ఖచ్చితంగా ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఆ బ్లూ ప్రింట్ను ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సో అటువంటి శాస్త్రవేత్తలకు మనందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక వార్తలు ఇంట్లో ఉండి వింటున్నామన్నా, ఒక మొబైల్ ఫోన్ మనం చూస్తున్నామా, ఒక సిస్టమ్స్ని యూజ్ చేస్తూ ఉన్నా కానీ ఈరోజు ఈ శాటిలైట్స్ ద్వారానే మనం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రక్రియలు శాస్త్రవేత్తలు చేపడుతూ ఉన్నారు. అటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా మనం సెల్యూట్ కొట్టాల్సిందే. ఇటువంటి ప్రయోగాలు మున్ముందు ఇంకా జరగాలి. ఒక రకంగా ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఒక కుగ్రామం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. చాలా సులభతరం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. మనం స్క్రీన్ పై చూడవచ్చు, వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఎలా పయనిస్తూ ఉన్నారో కూడా మనం చూడవచ్చు. అక్కడి పరిస్థితులను తట్టుకోవడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా కూడా చాలా వారు దృఢంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఆ పరిస్థితులన్నింటినీ తట్టుకొని మన కోసం వాళ్ళు అక్కడ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మొత్తంగా అంతరిక్ష కేంద్రంలో రహస్యాలను ఛేదించే దిశగా అయితే వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఇస్రో ప్రస్థానాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఈరోజు ఇస్రో వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనం ఎడ్ల బండ్లపై అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను తీసుకువెళ్తున్నప్పుడు ఏ ప్రపంచ దేశాలైతే మనల్ని చూసి నవ్వాయో ఆ ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయి, ముఖ్యంగా ఇస్రో వైపు చూస్తున్నాయి. ఇస్రోలో ప్రయోగాలు చేసేందుకు వీళ్ళూరుతున్నాయి. ఈ ప్రయోగం తర్వాత ఇస్రోకి ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా క్యూ కట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఐ న్యూస్ అటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా సెల్యూట్ కొడుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడవచ్చు. వ్యోమగాములందరూ కూడా డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పేస్ లోకి అడుగు పెడుతున్నారు. అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వాళ్ళు ప్రయోగాలు చేయబోతున్నారు. సో మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తి కావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి.
రైట్, మొత్తంగా ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్లా బృందం అడుగు పెట్టింది. 14 రోజుల పాటు ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగాలు ప్రపంచ దేశాలకు ఎంతో కీలకం కానున్నాయి. డాకింగ్ ప్రక్రియను శుక్లా తల్లిదండ్రులు కూడా వీక్షించారు, వారి ఆనందాన్ని పంచుకున్నారు. సో మనం విజువల్స్ లో చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పై. ఒక్కొక్కరిగా శుభాంశు శుక్లా బృందం అంతరిక్ష స్పేస్ లోకి అడుగు పెట్టేశారు, అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టేశారు. అడుగు పెట్టిన మరుక్షణం నుంచి 14 రోజుల పాటు అక్కడ ప్రయోగాలు చేయనున్నారు. ఆ ప్రయోగాలు చాలా కీలకం కానున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మనకు చాలా ఉపయోగపడే డేటాను వాళ్ళు పంపించనున్నారు. ఇక మనం ఇస్రో పరంపరను కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇస్రో నాసా కలిసి సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. నాసా ఇస్రోకు ఎంత సపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా ఇస్రోపై ఎంత నమ్మకం ఉంచాయి ప్రపంచ దేశాలనేది కూడా ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి కూడా ఈ ప్రయోగం కీలకం కానుంది. దానికోసం భారత సర్కారు కొన్ని కోట్లను కూడా ఖర్చు చేసింది. సో ఏది ఏమైనా అంతరిక్షంలో భారత కీర్తి పతాకం అనేది రెపరెపలాడాలి. ఖచ్చితంగా భారత్ సంబంధించిన మేధో సంపత్తి అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం మనందరం కూడా గర్వించదగ్గ పరిణామం. శుభాంశు శుక్లా బృందం ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని, అంటే డాకింగ్ ప్రక్రియలో అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళటం, అన్డాకింగ్ లో అంతరిక్ష కేంద్రం నుంచి మరలా క్యాప్సూల్లోకి, ఏదైతే స్పేస్ క్యాప్సూల్ ఉంటుందో వ్యోమనౌకలోకి వచ్చేస్తారు. ఈ మధ్య అంటే డాకింగ్ అన్డాకింగ్ మధ్యలో జరిగే ప్రతి ప్రక్రియ కూడా చాలా కీలకం కానుంది. అక్కడికి వెళ్ళిన ఈ బృందం చేసే పరిశోధనలు అనేవి ప్రపంచానికి చాలా అవసరం అవుతాయి. అంతరిక్షంలో ఉన్న ఎన్నో సవాళ్లు, అదేవిధంగా ఎన్నో రహస్యాలను కూడా ఈ బృందం ఛేదించబోతుంది. సో అవి మనకు ఫ్యూచర్ లో కూడా చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. సో మనం అక్కడ చూడొచ్చు, వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వారికి సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ సెట్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనకు సింపుల్ అయిపోయింది. అక్కడ వాళ్ళు మాట్లాడిన విజువల్స్ ని మనం చూసాం, అదేవిధంగా ఆడియోను కూడా విన్నాం. కొంతసేపటి క్రితం శుభాంశు శుక్లా తను చాలా ఆనందంగా ఉన్నానని, తన భుజస్కంధాలపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, అదేవిధంగా అందరి సహాయ సహకారాలకు కృతజ్ఞతలు అంటూ కూడా తెలియజేశాడు. అక్కడికి వాళ్ళు తీసుకువెళ్ళిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఎక్విప్మెంట్స్ ను ఒక్కొక్కటిగా వాళ్ళు అక్కడ తీసుకువెళ్తూ ఉన్నారు. సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ 14 రోజుల పాటు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ వాళ్లకు చాలా కీలకం కానుంది. సో వాళ్ళు పరిశోధనలు చేయాలి అంటే ఆ పరిశోధనలకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ మొత్తం సెట్టింగ్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. సో శారీరకంగా మానసికంగా వాళ్ళంతా ప్రిపేర్ అయి ఉంటారు దేశం కోసం, అదేవిధంగా యువతరాల కోసం, రేపు రాబోయే భావితరాల కోసం వాళ్ళందరూ కూడా కష్టపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో చాలా పరిస్థితుల్లో, చాలా కఠిన పరిస్థితుల్లో వాళ్ళంతా వర్క్ చేయాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు కూడా ఈ బృందం అనేక పరిశోధనలు అయితే చేయబోతోంది. ముఖ్యంగా శుభాంశు శుక్లా 14 రోజుల పాటు గ్రావిటీలో సూక్ష్మ మొక్కలకు సంబంధించిన పరిశోధనలు అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇస్రో ఒక గురుతరమైన బాధ్యతగా తీసుకుంది. ఇస్రో చేపట్టే ప్రతి ప్రయోగం కూడా విశ్వం కోసం చేస్తూ ఉంటుంది, ప్రపంచ దేశాల కోసం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్రయోగం నుంచి కూడా రావాల్సిన మాక్సిమం అవుట్పుట్ ను రాబట్టే దిశగానే ఇస్రో ప్రయోగాలు ఉంటాయనేది ప్రపంచ దేశాలకు కూడా తెలిసిన విషయమే.